ఎడారి ఎండిపోయిన లోయలో నీళ్లు నీకు కనపడాలి అంటే నువ్వు కొన్ని బావులు అక్కడ తవ్వాలి. ఆ దీవెనలు, కప్పబడిన దీవెనలు బయటికి రావాలని వాటిని నువ్వు అనుభవించాలని నువ్వు కోరుకుంటే నువ్వు త్రవ్వడం మొదలు పెట్టాలి. పాకాల లోయలో పడి వెళ్తున్నవాడు ఏమంటున్నాడంటే నా ప్రార్థన ఆలకించు. అంటే ఎవరైతే కష్టంలో నుంచి వెళుతున్నారో, ఎవరైతే శ్రమలోంచి వెళుతున్నారో వారు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. నేర్చుకోవడం మాట్లాడట్లా, నేర్చుకోవడం ఎప్పుడు అయిపోయింది. నువ్వు ఎవరైనా లోయలో పడి వెళ్తున్నప్పుడు ప్రార్థన నేర్చుకుంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది. నీకు నీ దైనందిన అలవాట్లు ఎలా అలవాటు అయిపోయినాయో ప్రార్థన అంతకన్నా ఎక్కువగా నీకు అలవాటు అయిపోవాలి. రోజు దినవంతట్లో నువ్వు దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసి. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే దశంభాగం తీస్తారు, మందిరంలోకి తెస్తారు, దశంభాగం వేసేస్తారు. అంతే, ఇంకా వాళ్ళకి డ్యూటీ అయిపోయింది. ఇంకా ఈ నెలంతా కూడా దేవుడు మనకు కాపుదల ఇస్తాడు. దశమ భాగం సొమ్ము రూపంలో ఇవ్వడమే ప్రాముఖ్యం నువ్వు అనుకుంటే అది నీకు ఎందుకు ప్రాముఖ్యంగా ఉందంటే అన్నిటికన్నా ఎక్కువగా మనిషి విలువిచ్చే దేనికంటే డబ్బుకే. ఆ డబ్బు నీకు చాలా ప్రాధాన్యం కాబట్టి దేవునికి కూడా డబ్బు చాలా ప్రాధాన్యం నువ్వు అనుకుంటావు. అందుకనే నువ్వు దశమ భాగం తీసుకొచ్చినప్పుడు అది నీకు చాలా విలువైందిగా కనబడుతుంది. సమయాన్ని ఇవ్వడానికి మాత్రం నీకు విలువైనదిగా కనిపించదు.